నెల్లూరు జిల్లాలో పొగాకు రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి పొగాకు సాగులో ఖర్చులు భారీగా పెరిగాయి. వర్షాలు సకాలంలో పడకపోవడంతో సాగునీటి కోసం రైతులు అధికంగా ఖర్చు చేస్తున్నారు. పొగాకు మొక్కను బతికించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. దీనివల్ల ఎకరాకు 7,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందని చెబుతున్నారు. మంచు విపరీతంగా పడటం వల్ల మొక్కకు పేనుబంక సోకిందని వాపోతున్నారు. పెరిగిన ఖర్చులకు తగినట్లుగా వేలం కేంద్రాల్లో పొగాకుకు ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలంటే సలహాలు, సూచనలు ఇచ్చే శాస్త్రవేత్తలు కూడా అందుబాటులో లేరని వాపోతున్నారు. ఖర్చులు పెరిగినాయి, సగానికి సగం పెరిగినారు. అప్పుడు నిరుడు 3,000 అయితే 7,000 500 రూపాయలు కూలీలు అన్నీ పెరిగినాయి. ట్యాంకులు బట్టి తోలిసుకు మొక్కలు వేసేది, దానికి 3.5 2 ట్యాంకులు పెట్టుకుంటే 7,000 బాగా ఖర్చు. 7 బాగానే ఉంది. రేటు అలిగాని రేటు పెరిగింది. నారు నిరుటికి 7కి సగానికి సగం పెరిగింది. ఎకరాకి 2 లక్షలు అవుతాయి, 7 కూడా 2 లక్షల పైన అవుతాయి. ఎంత వస్తే 10 క్వింటాలు అయితే లాభం, దిగుబడి వస్తే రంగు వస్తే. మామిడి ఎంత వచ్చినా లాసే, కొండం లేదు కదా. తెగులు దెబ్బతినిపోయింది, ఎలా బారి కొనింది. బొబ్బ తెగులని, కుళ్ళు తెగులని పడి ఆ రకంగా అదే మ్యాక్సిమం పొగనారుకి ఏంటంటే ఆ బొబ్బే రాకుండా ఉండాలి. ఆ బొబ్బ రాకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఆ బొబ్బ వచ్చి ఒక ఎకరాకు వచ్చి పోయిన సంవత్సరము 2024-25లో 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది ఎకరాకి. మహా అమ్మింటే 1,50,000 1,60,000 అమ్మేళ్ళకి హైయెస్ట్. దిగుబడి 6 క్వింటాలు 5 క్వింటాలు. అందువల్ల రైతులకి పొగాకు నష్టమే, లాభమే లేదు. ఏదో 100కి 10 మందికి సహజంగా ఎప్పుడు లాభాలు నష్టాలు 10 మందికి లాభాలు వస్తుంటాయి సార్, 90 మందికి నష్టాలు ఎప్పుడు కూడా పొగాకు. ఈ సంవత్సరం పరిస్థితిలో 1,80,000 దాకా అవుతుంది పెట్టుబడి. వర్షం ఏదన్నా ఒక రాశిగా పడిపోతే వర్షం ఎకరాకి 1,80,000 అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మొదట 1,00,000 రూపాయలు అయింది. నారు 4,000, యాత ఎకరాకి 4,000. మళ్ళీ ఇడుపులని మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు మళ్ళీ 3,000 మూట. ఇదే పొగాకే ఇప్పుడు నష్టం. శనగ ఇంకా వేయలేదు, అన్ని తోలి పెట్టి అవి కూడా అవి అసలు మళ్ళీ 10,000 మళ్ళీ 8,000 వచ్చినాయి.